अस्सलाम वालेकुम। सिलेंडर बुक గ్యాస్ సిలిండర్కి వస్తే సైన్ కారణ వేరే చేసి ఇస్తాము 500కే ఫ్రీ ఇస్తామని చెప్పారు. అయితే పొద్దున వచ్చినాం, ఇప్పటి వరకు లైన్ దొరుకుతలేదు, ఇది చేస్తలేరు. వచ్చినప్పటి నుండి పబ్లిక్ బాగున్నారు కానీ ఇక్కడ తాగడానికి వాటర్ కూడా లేవు. చాలాసేపటి నుండి ఇక్కడ నిలబడుతున్నాం, మరి చేయడానికి కష్టం అవుతుంది. ఇంటికి వచ్చి చేస్తాం. అంటే మీకు ఈ వార్త వాళ్ళు చెప్పారు, ఇక్కడికి వచ్చి చేసుకోవాలన్న విషయం వాళ్ళు చెప్పారు. అక్కడ మీటింగ్లో అన్నారు కదా చేపించుకోవాలని అందరూ. ఇప్పుడు గ్రామ సభ అన్న కాడ అవి రాసుకున్నారు అన్ని మొన్న. అయితే ఇవి సిలిండర్ల కోసం కూడా చేయించుకోవాలి అని అన్నారు. గ్రామాల్లో పెద్దలు అన్నారు ఇవి చేయించుకుంటే బాగుంటుంది, దీనివల్ల 500కు సిలిండర్ ఇస్తున్నారు అన్నారు. 500 సిలిండర్ ఇచ్చేది మీ ఇంటి దగ్గరికి వచ్చి చేస్తారు, కానీ మీరు ఇక్కడికి వచ్చి అంటే ఈ వార్త మీకు వాళ్ళు చెప్పారు ఇక్కడికి వచ్చి చేయించుకోవాలి. అందరు వస్తుండ్రు, ఒకరిని చూసి ఒకరు. ఇప్పుడు ఎవరికైతే తెలిసిందో ఫస్ట్ వాళ్ళు పోవాలి అని అనుకున్నారు కాబట్టి వాళ్ళతోని అందరూ వస్తుండ్రు, చేయించుకుంటున్నారు. ఇది ఇవాళ దాకానే లాస్ట్ చెప్పారు, ఇవరకే లాస్ట్. ఈరోజు రేపు సండే కదా, మళ్ళీ సోమవారం నుండి వరకు లాస్ట్ అంటారు. సోమవారం వరకు లాస్ట్ అని చెప్పారు. ఆ నెల ఉన్నది అని తెలియదు, లేకుంటే ఇంత పరేషాన్ కాకపోదు. మరి ఇంతకుముందు మాకేమో తెలంగాణ ఉన్నప్పుడు మాకు ఏదో అది ఇస్తాం ఇది ఇస్తాం అని అన్నారు. దానికోసం లేట్ చేసినాం, ఇస్తారు కదా అని. అప్పుడు మాకేం రాలేదు. మరి ఇప్పుడు కూడా లేట్ చేస్తే ఇస్తారో ఇయ్యరో, పోవాలి కదా అందరితో పాట అని వచ్చినాం. అట్లా పాత కనెక్షన్ పాత కనెక్షనే. మీకు ఇక్కడికి ఏమైంది ఏమని చెప్పారు వాళ్ళు? ఇక్కడికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, గ్యాస్ సిలిండర్ బుక్ ఇస్తే వాళ్ళకి ఇవ్వమన్నారు. అక్కడ సంతకం పెడితేనే వాళ్ళు చేసి ఇస్తారు. ఇప్పటి నుండి ఇక 500 బుక్ స్టార్ట్ అవుతుంది, 500కు సిలిండర్ గ్యాస్ ఇస్తారని స్టార్ట్ అవుతుంది అన్నారు. బాగానే సేపు వచ్చి 2-3 గంటలు అవుతుంది. మనం లేట్ చేస్తే ఇంతకుముందు మైనార్టీ లోన్ వస్తుంది అన్నారు. వస్తుంది, ఇప్పుడే వస్తుంది అన్నారు. 15 రోజులలోనే వస్తుంది అన్నారు. ఆ 15 రోజులు లేట్ చేసినాం. లేట్ చేస్తే ఇక వస్తుందని చెప్పారు కదా అని పోలేదు కదా. ఇప్పుడు మాకు ఇవ్వలేదు. ఎవరికో డబ్బులు ఉన్న వాళ్ళకే అవి మళ్ళీ ఇచ్చారు, మాకు ఇవ్వలే. మేము పేదోళ్ళు, మాకేం లేదు, మాకు ఇల్లు లేదు, మాకు భూమి లేదు, మాకేం లేదు. మాకు భూమి లేదు, రైతు బంధు ఎక్కడికి వెళ్ళి, రైతు బంధు లేదు, కాళ్ళు నడవరావట్లేదు. ఈ పిఎం పింఛన్ అన్న రాయండి, కాళ్ళ కోసం పింఛన్ రాస్తలేరు. బీడీ పింఛన్ రావాలంటే బీడీ పింఛన్ కూడా రాయట్లేదు. ఏది అత్తలేదు నాకు. ఆ పిఎఫ్ ఉన్నది ఇట్లా రాయండి అని చూపెట్టినా కానీ రాయలేరు. ఎన్నో అక్కల తిరిగి వచ్చినా ఇయ్యలేదు. మరి ఇప్పుడన్నా సాయం చేస్తారేమో అని బాధపడుతున్నా, అంతే. నడవస్తలేదు కాళ్ళు. ఇప్పుడు ఇట్లా నిలబడ్డ కానీ ఇట్లా అడుగులు వేస్తామంటే చేస్తలేరు. అదే నేను మాట్లాడి, మేము పేదోళ్ళం, మాకేం లేదు. మేము 10 మందిలో పోయి నడచడానికి కూడా కాళ్ళు లేవు, 4 సార్లు నడవడానికి కూడా మాకేమి ఇవ్వట్లేదు గవర్నమెంట్. అదే ఇప్పుడు ప్రజాపాలన స్కీమ్ కింద 6 పథకాలు తీసుకొచ్చింది కదా, ఆ 6 పథకాలు అప్లై చేసుకునేందుకు మీకు అందరికీ ఇప్పుడు అవకాశం ఇచ్చింది కదా. అదే అప్లై చేసుకున్నా, కానీ అందులో మరి బీడి పింఛని అదన్నా రావట్లేదు. బీడి పింఛన్ అన్నా ఇస్తారా, ఏదన్నా నాకు మంచి ఇది అవకాశం ఇచ్చి మంచిది ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. అంటే మీకు ఇంతకు ముందు పింఛన్ ఏది రావట్లేదు, బీడి పింఛని అత్తలేదు, ఏది అత్తలేదు. వికలాంగుల పింఛన్ అన్నా రాయండి, నాకు కాళ్ళు బాగా నడవస్తలేవు అంటే అది కూడా రాయలే. డాక్టర్ దగ్గర పోతే ఆయన ఇంకా 2 సంవత్సరాలు మందులు వాడేది వాడుతున్నాం. మళ్ళీ మొన్న కూడా రాయలేదు. బాగా కష్టం అవుతుంది. ఇక నిలబడటానికి అమ్మాయికి ఇచ్చిన జిరాక్సులు కూర్చుంటే కూడా మళ్ళీ లేవత్తలేదు. ఇట్లా నిలబడ్డా కానీ అడుగులు వేసి నడవరావట్లేదు. నడవంగా చూడుర్రి మీరు. నాకు చాలా కష్టం అవుతుంది. ప్రభుత్వం ఏదన్నా నాకు మంచి సాయం చేస్తారని ఆశపడుతున్నాను. ఇప్పుడు నిన్న గవర్నమెంట్ ప్రతిపాదించిన 6 పథకాలు అయితే మీరు అప్లై చేసిన అదే మీరు వచ్చిండ్రు. అప్లైలలో నాకు మంచిది ఏదన్నా మంచి సాయం చేసి నాకు మంచిగా నడవరా అత్తలేదు కదా, ఆ కాళ్ళు నడవరా అని పింఛనన్న, లేకపోతే బీడి పింఛనన్న, ఏదన్నా నాకు కష్టం చేసుకోవడానికి కూడా సాధన అయితే లేదు. నాకు నిలబడి ఏదన్నా పని చేసుకుందామన్నా అవకాశం లేదు. అందుకే నాకు ఏదన్నా ఒక మంచి సాయం కావాలి అని. నాకు ఈ పెద్దోళ్ళు అని వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు.
అందుకే మీరు ఈడ అటు చూస్తురాని మీరు 2 సార్లు వచ్చిన మీ దగ్గరికి, మీరు నాకే చూడట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నిలబడ్డారు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చిన. ఇట్లనన్నా ఏమన్నా సాయం చేస్తారేమో మరి వాళ్ళు, ఈ బాధ చూసి అన్న ఏమన్నా రాసి నాకు ఏదన్నా పింఛను, ఏదన్నా వికలాంగుల పింఛన, లేకుంటే బీఈడి పింఛన, ఏదన్నా నాకు మంచి సాయం. ఇల్లు కూడా లేదు మాకు, ఇల్లు లేదు, భూమి లేదు, ఏం లేదు. కష్టం చేసుకుంటే బతుకుడు, లేకపోతే లేదు. మేము కూడా మాకు ఎవరు చేయని సాయం మరి వీళ్ళన్నా చేస్తారు కావచ్చు. ఈ కొత్త ప్రభుత్వం అన్నా మరి నాకు తప్పకుండా ఈ వికలాంగు పింఛన్ అన్నా లేకుంటే బీడి పింఛన్ అన్నా అచ్చుతట్టు చేస్తే వాళ్ళకు చేతులెత్తి మొక్కుతా అని చెప్తున్నా. చాలా కష్టంగా ఉన్నది. ఈ కొత్తగా లక్ష్మణ్ కుమార్ గారు, రేవంత్ రెడ్డి సారు వీళ్ళన్నా నాకు సాయం చేస్తారేమో అని కోరుకుంటాను. కాళ్ళు మొత్తానికి నడవస్తారు. ఇట్లా నిలబడితే ఇప్పుడు ఇట్లా అడుగులు వేస్తే రాదు. ఇంత అడుగులు ఏరవట్లేదు. చాలా కష్టంగా ఉన్నది నాకు. ఏదన్నా మంచి సాయం గవర్నమెంట్ తరఫున నాకు వచ్చేటట్టు చేయండి అంతే. నేను ఎంతమంది దగ్గరకు పోయి బతిలాడుకున్నా కానీ నాకు ఎవరు రాయట్లేదు, ఎవరు చేయట్లేదు. అది మీరు మీ సాయం వల్ల కూడా వాళ్ళు సాయం మాకు చేయగలుగుతారు. మీరు ఇది అందజేస్తేనే వారు మాకు సాయం చేయగలుగుతారు. మీతోనే అసలు పాయింట్ మీరే మాకు సాయం చేసుడు సార్, మీరే కదా అంతే కోరుకుంటున్నాను నేను. మేము ఇల్లు లేక వేరే కాడ కిరాయికుంటున్నాం సార్. మాది బుగ్గారం, కానీ మేము వేరే తిప్పన్న పటకాడ మేము కిరాయికుంటున్నాం. వేరే ఇల్లు లేదు మాకు, ఏం భూములు ఏం లేవు. బాగా పేద జీవితం మాది. ఒక కొడుకు, నాకు ఒక బిడ్డ. చాలా ఇబ్బందులుగా బతుకుతున్నాం సార్.